ఒక్కసారి నన్ను జ్ఞాపం చేసుకోమన్నాడు. ఒక్కసారి నన్ను జ్ఞాపం చేసుకోమని నా ప్రియ దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు. మరణకరమైన రోగము నుండి హిజ్కియాను బ్రతికించిన నా యేసే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కుదరని రోగమైన బైబిల్ సెలవిస్తుంది. కుదరని రోగమైన వాడు ఇంకా మంచం మీద లేవడురా, కీర్తన గ్రంథంలో ఉంది. వాడు మంచం మీద లేవడు, వాడు ఇంకా పైకి లేవడు అనుకున్న రోగాన్ని కూడా నా దేవుడు పైకి లేవనెత్తగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డారా, గంటికోట రాజబాబు గారిని డాక్టర్లు అన్నారట, తెలుసా? గంటికోట రాజబాబు గారు ఎవరైనా? యేసయ్యా యేసయ్యా, ఈ పాట రాసింది ఆయన. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, ఈ పాట. భారము యేసయ్యా, ఎంతో దూరము యేసయ్యా. ఈ పాటలన్నీ ఆయన రాశాడు. ఆయన్ని డాక్టర్ గారు అన్నారు హాస్పిటల్ ఉన్నప్పుడు, ఒరేయ్ రాజబాబు, నువ్వు ఇంకా లేవు, నువ్వు ఇంకా నీ జీవితం మంచం మీదే, నువ్వు పాట పాడితే చచ్చిపోతావురా, నువ్వు పాట పాడకూడదు అన్నారట. అప్పటికే ఆయన డేట్ ఇచ్చాడంట. ఎవరికి? ఒక సువార్త కూడికి వస్తానని డేట్ ఇచ్చాడంట. తెల్లవారితే డేట్, తెల్లవారితే మీటింగ్కి వెళ్ళాలి. కానీ డాక్టర్ అన్నాడంట, నువ్వు పాడితే చచ్చిపోతావు, ఇంకా నీకు నీ దినమంతా నీ రోజులన్నీ కూడా ఈ మంచం మీదే. నా ప్రియ దేవుని బిడ్డ, ఆ రోజు రాత్రి రాజబాబు గారు ప్రార్థన చేసిన, ప్రభా బ్రతుకుంటే క్రీస్తే, సావైతే నీ కొరకేనయ్యా. ప్రభా నేను పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను స్తుతించకుండా నేను ఉండలేనయ్యా అని చెప్పేసి ఆ రాత్రి ప్రార్థన చేసుకున్న ప్రియ దేవుడు తెల్లవారుజామున చేతికి పెట్టిన సెలైన్ తీసేసుకొని ఆ మీటింగ్కి హాజరైపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పాడితే చచ్చిపోతానన్న డాక్టర్ నా ప్రియ దేవుడు ఇంకా 10-15 సంవత్సరాలు పాటలు పాడుతూ దేవుడి నామని కనపరచండి. కొట్టి చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. నీ రోగము భారము ఏదైనా నా ప్రభు పైన మోస్తే, నా ప్రభుపై ఆధారపడితే అది ఎలాంటి బలహీనతను ఖచ్చితంగా ఆయన తీసేయగలిగిన